బీజేపీ మాదిక వర్గాలకు మేలు చేస్తారని మాయమాటలు చెప్తున్నారని కాంగ్రెస్ నేత సతీష్ మాదిక అన్నారు. ఎస్సీ ఎస్టీలకు అన్ని విధాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ కృషి చేస్తుందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ కు వచ్చిందని స్పష్టం చేశారు. అయితే ఎస్సీ వర్గీకరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో అడ్వకేట్లను పెట్టి వాదనలు వినిపించారని సతీష్ మాదిక గుర్తు చేశారు. ఆర్థికంగానే గాని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అండగా నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ. నిజానికి ఎట్టి చాకిరీ చేస్తున్న మా కులాలకు భూములు ఇచ్చి ఇండ్లు ఇచ్చి ఆ భూములో వ్యవసాయం చేయడానికి ఎడ్ల బండ్లు ఇచ్చి మమ్మల్ని ఇప్పటిదాకా కూడా ఆదుకున్నది ఎవరన్నా ఉన్నారంటే అది ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ. అంటే అలాంటి కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను కాపాడడంలో ఎంతో ప్రాముఖ్యతమైన స్థానాన్ని ప్రోత్సహించిందో, దళితులను కూడా గరీబు హఠావో అనే నినాదంతో దళిత వర్గాలను హక్కున చేర్చుకున్న పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగానే ఎస్సీ వర్గీకరణ ఈ రోజు సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందంటే, సుప్రీంకోర్టు దాకా ఈ అంశం వెళ్ళింది. సుప్రీంకోర్టులో వాదనలు జరిగినాయి. రేపు జడ్జిమెంట్ వస్తుంది అంటే 94లో ఉద్యమం పుట్టి అప్పుడే 30 సంవత్సరాల సుప్రీంకోర్టు కాడికి వెళ్ళిందా అంటే, సుప్రీంకోర్టు కాడికి వెళ్ళడానికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వాదనలు నడుస్తున్నాయి, రేపు జడ్జిమెంట్ వస్తుంది. మొన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క సుప్రీంకోర్టు కేసు నడుస్తున్నప్పుడు ప్రత్యేకంగా అడ్వకేట్స్ మాట్లాడి కపిల్ సిబాల్ గారిని పెట్టి అడ్వకేట్ జనరల్ గారిని పంపించి ఆ కేసును వాదనలను వినిపించి మాదిగలకు సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి గట్టిగా ఈ రాష్ట్రంలో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మాదిగ దండోర ఫౌండర్ జనరల్ సెక్రటరీ నేను చెప్తున్నా. మాదిగ దండోర ఉద్యమంలో కృష్ణ మాదిగ ఎంత పాత్ర పోషించిందో ఆయన అధ్యక్షుడైతే నేను జనరల్ సెక్రటరీ. ఈ రోజు ఎస్సీ ఆర్థికంగానే గాని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా